హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ మునక్కాయ కర్రీ. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీగా, కమ్మగా ఉండే ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. తరచూ మనం సాంబార్‌లో, రసంలో మునక్కాయలను వాడుతూ ఉంటాము. ఒక్కసారి ఇలా కర్రీ చేసి చూడండి ఎంత బావుంటుందో. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 5 మీడియం సైజు ఆనియన్స్‌ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఇందులో నేను ఇక్కడ 8 మీడియం సైజ్ మునక్కాయల్ని తీసుకున్నాను. వీటిని ఇలా మీకు నచ్చిన సైజులో మునక్కాయల్ని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. తర్వాత వీటిని కాస్త ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక 5-10 మినిట్స్ పాటు మంటను కాస్త మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మగ్గించారంటే మునక్కాయలు కాస్త మెత్తబడిపోతాయి. అలాగే ఆనియన్స్ కూడా కాస్త మెత్తబడిపోతాయి. సో, వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి. మీరు ఈ కర్రీని జొన్న రొట్టెలో కానీ, జీరా రైస్‌లో కానీ, బగారా రైస్‌లో కానీ ట్రై చేశారంటే టేస్ట్ చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ఒక్కసారి ట్రై చేయండి. ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు నేను చెప్పిన దానికంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది ఈ కర్రీ ఎంత బావుంటుందనేది. సో, ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా పసుపు, 3 స్పూన్ల కారము. నేను ఈ క్వాంటిటీకి సరిపడా కారాన్ని వేసుకున్నాను. మీరు ఇన్‌కేస్ ఒకవేళ కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకోవాలి. కారం వేసిన తర్వాత కూడా మంటను కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి కలిపేసుకోవాలి. ఇదే ఆయిల్‌లో కారం, పసుపు బాగా మగ్గించుకున్నాకే ఇందులో 3 మీడియం సైజ్ టమాటాల్ని ఇందులో వేసేసి మరోసారి కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసామంటే టమాటాలనేటివి మెత్తబడిపోతాయి. ఈ టమాటాలు కాస్త ఉడికిన తర్వాత చూడండి ఇందులో ఉన్న గ్రేవీ కాస్త టమాటాలో ఉన్న గ్రేవీ కాస్త కొంచెం చిక్కబడుతుంది. ఇదే టైంలో మీరొకసారి మునక్కాయలు కూడా ఉడికాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇదిలా కంప్లీట్‌గా ఆనియన్స్, మునక్కాయలు, టమాటాలు ఉడికిన తర్వాతనే మీరు కాస్త చిన్న నిమ్మపండు సైజంతా చింతపండుని కొద్దిగా రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ దాకా ఈ చింతపండు రసాన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించాలి. తర్వాత ఇందులో 1 టీ గ్లాస్ అంతా వాటర్‌ని ఇందులో వేసేసి బాగా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 5-10 మినిట్స్ లాగా ఉడికించామంటే గ్రేవీ కాస్త చిక్కబడుతుంది. అలాగే మునక్కాయలు కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి. ఫైనల్‌గా మునక్కాయ కర్రీ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి మునక్కాయలు, అలాగే ఆనియన్స్, టమాటా అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మీకు ఇంకా గ్రేవీ కాస్త చిక్కబడాలి అనుకుంటే ఇంకాస్త 2 మినిట్స్ ఉడికించారంటే కమ్మని మునక్కాయ కర్రీ రెడీ. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. అండ్ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్